వేసవి సెలవుల్లో మీనాకు నాయనమ్మ ఇంటికి వెళ్ళడం అంటే భలే ఇష్టం. మీనా ఎక్కువసేపు టీవీ చూడటం, ఫోన్తో కాలాన్ని గడపడం నాయనమ్మ గమనిస్తుంది. ఇదిలా ఉండగా ఒకరోజు మీనా అటక మీద ఒక పాత చెక్క పెట్టెను చూసి దాన్ని పైకి తీసి నాయనమ్మ దగ్గరికి తెచ్చి చూపిస్తుంది. నాయనమ్మ చిరునవ్వుతో ఇది మీ తాతగారిది అని అంటుంది. ఇద్దరూ కలిసి ఆ చెక్క పెట్టెను తెరిచి చూడగా అందులో ఒక కాగితం మరియు తాళం కనిపిస్తాయి. ఆ కాగితాన్ని జాగ్రత్తగా పరిశీలించగా అది ఇంటి వెనక తోటలోని వేప చెట్టు వైపుకి దారి చూపిస్తుంది. నాయనమ్మ ప్రోత్సాహంతో మీనా ఆ ప్రదేశంలో తవ్వడం మొదలు పెడుతుంది. కొంత తవ్విన తర్వాత మీనాకు మరొక ఇనుప పెట్టె దొరుకుతుంది. పెట్టెను పైకి తీసి తెరిచి చూడగా అందులో వజ్రాలు, బంగారు ఆభరణాలు మరియు తాతగారు రాసిన ఒక లేఖ ఉంటుంది. నాయనమ్మ మరియు మీనా ఆ లేఖను తెరిచి చూడగా అందులో ఇలా రాసుంటుంది: జీవితంలోని అసలైన నిధి ప్రేమ, కుటుంబం మరియు మనం కలిసి సృష్టించే జ్ఞాపకాలే. ఆస్తులు గతిస్తాయి, కానీ మన అనుబంధాలు శాశ్వతం. మీనాకి అందులో మర్మం అర్థమయ్యి నాయనమ్మను ఆలింగనం చేసుకుంటుంది. ఆ రోజు నుంచి మీనా తన నాయనమ్మతో ప్రతిక్షణం ఆనందంగా గడిపేది. వంట పనిలోనూ మరియు తోట పనిలోనూ సహాయం చేయడం, రాత్రికి నాయనమ్మ చెప్పే కథలు వినడం, తద్వారా జ్ఞాపకాలను పొందుపరుచుకోవడమే అసలైన నిధి అని అర్థం చేసుకుంటుంది మీనా.